విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ చాలా స్పెషల్. ఎందుకంటే తరచుగా మనం న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం. జీన్ థెరపీ, జీన్ సైలెన్సింగ్, mRNA వ్యాక్సిన్స్, DNA వ్యాక్సిన్స్, కొత్త క్యాన్సర్ థెరపీస్, మెడికల్ అడ్వాన్సెస్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ అర్థం కావాలంటే ఈ టెర్మినాలజీ మీద కమాండ్ ఉండాలి. అసలు హ్యూమన్ సెల్ అంటే ఏమిటి, హ్యూమన్ సెల్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి, దాని ఫంక్షన్స్ ఏమిటి, ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఏమిటి, అమినో యాసిడ్స్ అంటే ఏమిటి, ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతాయి, న్యూక్లియోటైడ్స్కి న్యూక్లిక్ యాసిడ్స్కి మధ్య తేడా ఏమిటి, న్యూక్లిక్ యాసిడ్స్ అంటే DNA, RNA, తర్వాత DNAకి RNAకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి, న్యూక్లియర్ DNA, మైటోకాండ్రియల్ DNA, రెండు రకాలుగా ఉన్నటువంటి ఈ DNA యొక్క పర్పస్ ఏమిటి, అలాగే RNA ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇంకా DNA, జీన్, జీనోమ్ వీటి మధ్య తేడా ఏమిటి, అలాగే ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ఈ రెండు పదాలు వినే ఉంటారు. వీటి యొక్క రోల్ ఏమిటి ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటంలో, తర్వాత ప్రోటీన్స్ ఎక్కడ తయారవుతాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఈ మాడ్యూల్ని చివరిదాకా చూడండి. మొదటి ప్రశ్న, హ్యూమన్ సెల్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి? అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో దాదాపు 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, బిలియన్ అంటే 10⁹, ట్రిలియన్ అంటే 10⁻12. సో ఎన్ని సెల్స్ ఉంటాయో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సెల్ అనేది ఏంటంటే బేసిక్గా చెప్పుకోవాలంటే సైటోప్లాజం యొక్క మాస్ అన్నమాట. సైటోప్లాజం అంటే ఏమిటి? సెమీ ఫ్లూయిడ్ సబ్స్టెన్స్, దాని లోపల ఆర్గానెల్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో సెల్, చూడండి ఇది మెంబ్రేన్ అనమాట. అది న్యూట్రియంట్స్ని లోపలికి అలౌ చేస్తుంది, వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి తీసుకెళ్ళటం కూడా అలౌ చేస్తుంది అనమాట. తర్వాత ఇందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ మీరు చూస్తే, ఇక్కడ ఉదాహరణకి రైబోసోమ్, ఇదేంటంటే న్యూట్రియంట్స్ అంటే ఇక్కడ ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. రైబోసోమ్ అనేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో సెల్ లోపల, ఇక్కడ మీకు ప్రోటీన్స్ తయారవుతాయి. రకరకాల ప్రోటీన్స్ను మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మీ యొక్క లివర్ సంబంధించినటువంటి సెల్స్ ఉన్నాయనుకోండి, కిడ్నీస్కి సంబంధించిన సెల్స్ ఉన్నాయనుకోండి, హార్ట్కి సంబంధించిన సెల్స్ ఉన్నాయనుకోండి, వీటిల్లో తయారయ్యేటువంటి ప్రోటీన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఆ సెల్ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి అక్కడ సెల్లో ఉండేటువంటి రైబోజోమ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ని తయారు చేస్తుంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ని ఎలా తయారు చేస్తుందంటే DNA ఇచ్చేటువంటి మెసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. DNA దగ్గర నుంచి అంటే న్యూక్లియస్ యొక్క లోపలి నుంచి mRNA బయటికి ఆ మెసేజ్ని క్యారీ చేసుకొస్తుంది అనమాట. ఆ మెసేంజర్ RNA ఏదైతే ఉందో అది క్యారీ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. సరే, ప్రస్తుతానికి మీకు ప్రోటీన్స్ అంటే ఏమిటి, అలాగే mRNA అంటే ఏమిటి, ఇది అర్థం కాకపోయినా సరే కాసేపు పక్కన పెట్టండి. ముందు మీకు అవి అర్థమవుతాయన్నమాట. నేను బేసిక్గా సెల్ ఫంక్షన్స్ చెప్తున్నాను. హ్యూమన్ సెల్స్ అంటే హ్యూమన్ బాడీలో దాదాపు 37 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత సెల్స్ దాదాపుగా 99% ఒకే రకంగా ఉంటాయి, కానీ అవి తయారు చేసేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నటువంటి లొకేషన్ని బట్టి మారుతూ ఉంటాయి. లివర్ సెల్, అలాగే కిడ్నీ సెల్, హార్ట్ సెల్, బ్రెయిన్ సెల్, అవి తయారు చేసేటువంటి ప్రోటీన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ప్రోటీన్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే DNA ఇచ్చేటువంటి మెసేజ్ అనమాట. DNA ఇచ్చేటువంటి ఆ యొక్క మెసేజ్ని పట్టుకొని mRNA ఈ న్యూక్లియస్ లోపల నుంచి బయటకు వస్తుంది. సరే, ఇందులో ఈ సైటోప్లాజం అనేది ఏంటంటే సెమీ ఫ్లూయిడ్ అనమాట. దాని మూలంగానే ఈ యొక్క సెల్కి వెయిట్ ఉంటుంది. అలాగే కొన్ని కాంపోనెంట్స్ కూడా ఈ సైటోప్లాజంలో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. వాటిల్లో రైబోసోమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనమాట సెల్ లోపల. తర్వాత ఇదేమో న్యూక్లియస్.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యూక్లియస్ ఏదైతే ఉందో దాని లోపలికి ప్రోటీన్స్ అనేటువంటివి వెళ్ళటానికి రావటానికి అలాగే ఎంఆర్ఎన్ఏ లాంటివి మెసేజ్ని క్యారీ చేసుకుని బయటికి రావడానికి ఆ యొక్క న్యూక్లియస్ యొక్క మెంబ్రేన్ ఏదైతే ఉందో అది అలౌ చేస్తుందన్నమాట. సరే, రెండు విషయాలు మనం ఇప్పటికి మాట్లాడుకున్నాం. ఒకటేంటంటే సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అది న్యూట్రియంట్స్ని అలౌ చేస్తుంది, అలాగే వేస్ట్ ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళటం కూడా అలౌ చేస్తుంది. తర్వాత అలాగే ఈ న్యూక్లియస్ యొక్క మెంబ్రేన్ ఏదైతే ఉందో అది ఎంఆర్ఎన్ఏ లాంటి వాటిని బయటికి తీసుకెళ్ళడానికి అలౌ చేస్తుంది, అలాగే న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళడానికి అలౌ చేస్తుంది. తర్వాత మైటోకాండ్రియా, ఇక్కడే మనం ఏవైతే ఆహార పదార్థాలు తింటామో ఆ తిన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఆ షుగర్ ఏదైతే ఉందో, మనం తినేటువంటివి షుగర్సే కదా, అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో షుగర్ ఉంటుంది కదా, సో అక్కడ ఈ యొక్క షుగర్స్ని బర్న్ చేసుకోవడానికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. సో మైటోకాండ్రియా అనేటువంటి కాంపోనెంట్ కూడా ఈ సెల్ లోపల ఉంటుంది. రైబోసోమ్స్ గురించి మీకు చెప్పాను. సో ఇవి ప్రధానమైనటువంటి కాంపోనెంట్స్ హ్యూమన్ సెల్ లోపల. తర్వాత తరచుగా మనం అమినో యాసిడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అమినో యాసిడ్స్ 20 రకాల ఎమినో యాసిడ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎమినో యాసిడ్స్ అర్థం కావాలంటే ముందు మనకి యాటమ్, అలాగే ఎలిమెంటల్ మాలిక్యూల్, అలాగే కాంపౌండ్, అలాగే ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఈ పదాల యొక్క మీనింగ్ మీకు తెలియాలి. యాటమ్ అంటే ఏమిటి? స్మాలెస్ట్ కాంపోనెంట్. ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా యాటమ్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎలిమెంటల్ మాలిక్యూల్స్, అంటే ఇవి ఏ రూపంలో దొరుకుతాయి. హైడ్రోజన్ ఉందనుకోండి H2, ఆక్సిజన్ ఉందనుకోండి O2, వీటన్నిటినీ ఎలిమెంటల్ మాలిక్యూల్స్ అంటాం. తర్వాత వచ్చేది కాంపౌండ్స్. ఉదాహరణ వాటర్ అంటే H2O. సో కాంపౌండ్కి ఉదాహరణ వాటర్ అనమాట, H2O. తర్వాత ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఏమిటంటే ఇక్కడ కార్బన్ తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే తప్పనిసరిగా ఒక కార్బన్ యాటమ్ అందులో ఉండి తీరుతుందన్నమాట. తర్వాత అమినో యాసిడ్స్ అంటే ఏమిటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో అమినో యాసిడ్స్ ఇవేంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, అంటే కార్బన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో అమినో గ్రూప్ అలాగే కార్బాక్సిల్ గ్రూప్ అని ఉంటాయి. అంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు, కానీ అమినో యాసిడ్స్ అనేటువంటి పేరు మాత్రం తరచుగా వినబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అమినో యాసిడ్స్ అంటే ఏమిటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నమాట. తప్పనిసరిగా కార్బన్ ఉంటుంది. తర్వాత అమినో యాసిడ్స్ 20 రకాలుగా ఉంటాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రోటీన్స్ అంటే ఏమిటి? ప్రోటీన్స్ అంటే ఏమిటంటే లార్జ్ మాలిక్యూల్స్ అన్నమాట. అంటే ఈ యొక్క అమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, అమినో యాసిడ్స్ 20 రకాలని చెప్పుకున్నాం మనం. అమినో యాసిడ్ అనగానే అందులో తప్పనిసరిగా కార్బన్ ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ మీకు ప్రోటీన్స్ అంటే ఏమిటంటే ఈ యొక్క కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అమినో యాసిడ్స్కి సంబంధించిన చైన్స్ అన్నమాట. అంటే అమినో యాసిడ్ ఒక దానికి ఇంకోటి యాడ్ అవుతుంది, ఒక టైప్కి ఇంకోటి యాడ్ అవుతుంది, అట్లా రకరకాల కాంబినేషన్స్లో 3 డైమెన్షనల్ వ్యూని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది ప్రోటీన్ అన్నమాట. ఉండటానికి 20 అమినో యాసిడ్స్ ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రోటీన్స్ తయారవ్వచ్చు. ఎందుకంటే 20 రకాల అమినో యాసిడ్స్ కూడా అవి ఒకదానికొకటి ఎలా లింక్ అయి ఉంటాయి అనే దాని మీద మనకి ప్రోటీన్స్ తయారు చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోటీన్స్ ఎక్కడ తయారవుతాయి? సెల్ లోపల. అంటే సెల్ లోపల ఉన్నటువంటి రైబోసోమ్ అనేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. మన బాడీకి కావాల్సినటువంటి రకరకాల ప్రోటీన్స్ని అవి తయారు చేస్తాయి. అది లివర్ సెల్ అయితే ఒక రకమైన ప్రోటీన్ జనరేట్ అవుతుంది, అలాగే అది హార్ట్ సెల్ అయితే ఇంకో రకమైన ప్రోటీన్ జనరేట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రకరకాల ప్రోటీన్స్ని బయట లెబొరేటరీలో జనరేట్ చేస్తారు. రకరకాల ప్రోటీన్స్ ఎందుకు జనరేట్ చేస్తారు? రకరకాల మెడిసిన్స్ డెవలప్ చేయడానికి. మీరు ఈ మధ్య ఒక వార్త వినే ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అబాసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని తయారు చేయడం జరిగిందనమాట.
ఏదైతే మెడికల్ ఫార్ములేషన్స్ ఉంటాయో, రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో ఫార్మాసిటికల్ సెక్టర్లో, అక్కడ రకరకాల కాంబినేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్ పెట్టి రకరకాల ప్రోటీన్స్ తయారు చేసి ఫలానా జబ్బుని నయం చేయడానికి ఈ ప్రోటీన్ ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి రీసెర్చ్ చేస్తారనమాట. అందుకే కొత్త మందులు తయారు చేయటం చాలా కష్టం అనమాట. ఉండటానికి 20 ఉండొచ్చు అమినో యాసిడ్స్. వీటిని ఉపయోగించి లక్షలాది ప్రోటీన్స్ తయారు చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒక చోట యాడ్ అయితే ఇంకొక ప్రోటీన్ వస్తుంది, ఒక చైన్లో ఒక పర్టికులర్ వేలో అమినో యాసిడ్ యాడ్ అయితే ఇంకొక పర్టికులర్ ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రోటీన్స్ తయారు చేయటం, అలాగే కొత్త మెడిసిన్స్ తయారు చేయటం ఈజీ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట. తర్వాత న్యూక్లియోటైడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్. ఏదైతే మన సెల్ ఉందో, సెల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మన హ్యూమన్ సెల్ ఏదైతే ఉందో ఇందులో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ అలాగే మైటోకాండ్రియా అనేటువంటిది ఇంకోటి అనమాట. చూడండి ఇక్కడ న్యూక్లియస్ అలాగే మైటోకాండ్రియా. న్యూక్లియస్లో 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయన్నమాట. దాన్ని డిఎన్ఏ అంటాం. న్యూక్లియస్ లోపల 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి, అంటే 300 కోట్ల బేస్ పెయిర్స్ ఉంటాయి. బేస్ పెయిర్ అంటే మీరు ఇక్కడ పిక్చర్ చూడండి, ఇది ఒక్కొక్క బేస్ పెయిర్ అనమాట. ఇది డిఎన్ఏ, ఇది ఆర్ఎన్ఏ, ఇదేమో డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనమాట, ఇదేమో సింగిల్ స్ట్రక్చర్ అనమాట. మీకు ఇక్కడ పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏమిటంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఈ రెండింటిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటారు. డిఎన్ఏ అంటే డిఆక్సీ, తర్వాత ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ. ఇక్కడ ఒక ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అంత డీటెయిల్స్లోకి మనం వెళ్ళక్కర్లేదు. సరే, ఈ డిఎన్ఏ బేస్ పెయిర్ ఎలా తయారవుతుంది మీరు ఇక్కడ చూడండి. ఏదైతే న్యూక్లియోటైడ్ ఉందో అది ఒక షుగర్ ఫాస్ఫేట్ గ్రూప్ మిక్స్చర్ అనమాట. షుగర్ ఫాస్ఫేట్ గ్రూప్ అనమాట. దీనికి ఒక నైట్రోజనస్ బేస్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, షుగర్ ఫాస్ఫేట్ గ్రూప్, ఇక్కడ షుగర్ ఫాస్ఫేట్ గ్రూప్, దీన్ని మనం న్యూక్లియోటైడ్ అంటాం. తర్వాత దీనికి ఇక్కడ ఏదైతే ఒక నైట్రోజనస్ బేస్ యాడ్ అయిందో ఈ మొత్తం కలిపి న్యూక్లియోటైడ్ అంటాం. అంటే ఈ యొక్క ఫాస్ఫరస్ అలాగే షుగర్, ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్ ఇది, షుగర్ ఇది. సో ఫాస్ఫేట్ షుగర్ వాటికి ఒక నైట్రోజనస్ బేస్ యాడ్ అయిపోతే అది మొత్తం కలిపి న్యూక్లియోటైడ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు, ఇదొక న్యూక్లియోటైడ్, ఇది ఇంకొక న్యూక్లియోటైడ్ అనమాట. సో ఒక న్యూక్లియోటైడ్ ఇది, ఇంకొక న్యూక్లియోటైడ్ ఇది. ఇక్కడ ఒక నైట్రోజనస్ బేస్ యాడ్ అయింది, ఇక్కడ ఇంకొక నైట్రోజనస్ బేస్ యాడ్ అయింది. ఈ మొత్తం కలిపితే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, అర్థమైంది కదా. తర్వాత నైట్రోజనస్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవి డిఎన్ఏ విషయానికి వస్తే 4 రకాలుగా ఉంటాయి, ఆర్ఎన్ఏ విషయానికి వచ్చిన 4 రకాలుగా ఉంటాయి. తర్వాత 3 రెండిటిల్లో కామన్గా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫర్ అయి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ఒక్క నైట్రోజనస్ బేస్ డిఫర్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, యురాసిల్ అనేటువంటి నైట్రోజనస్ బేస్ కేవలం ఆర్ఎన్ఏలోనే ఉంటుంది. అలాగే థైమిన్ అనేటువంటి నైట్రోజనస్ బేస్ ఏదైతే ఉందో అది కేవలం డిఎన్ఏలోనే ఉంటుంది. తర్వాత షుగర్ ఫాస్ఫేట్ గ్రూప్కి ఒక నైట్రోజనస్ బేస్ యాడ్ అయితే దాన్ని న్యూక్లియోటైడ్ అంటామన్నమాట. తర్వాత ఆర్ఎన్ఏలోనేమో ఇట్లా మీరు చూడండి, ఈ రకంగా సింగిల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇక్కడేమో డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. అది డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య తేడా అన్నమాట. సరే, ఇక్కడ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ ఇవ్వటం జరిగింది. డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏలో ఒకటే స్ట్రాండ్ ఉంటుంది. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత డిఎన్ఏ అనేటువంటిది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. తర్వాత ఇట్ ఈస్ బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్ అంటాం, జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతుంది. ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిఎన్ఏలో దాన్ని కాపీ చేసి రైబోసోమ్కి పట్టుకొస్తుంది అనమాట. రైబోసోమ్కి పట్టుకొస్తే అది ఏదైతే ఇన్ఫర్మేషన్ని తెచ్చిందో
ఒక పర్టిక్యులర్ జీన్ ఉంటుంది, అది ఆ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చి రైబోజోమ్ దగ్గర ప్రోటీన్ తయారు చేయడానికి కారణమవుతుందన్నమాట. కాబట్టి డిఎన్ఏ ఏంటంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఆ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రోటీన్స్ కన్వర్ట్ చేయడానికి వీలయ్యే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రైబోజోమ్కి ఇస్తుందన్నమాట. తర్వాత డిఎన్ఏలో ఉండేటువంటి షుగర్ ఏదైతే ఉందో డిఆక్సీ అంటే ఒక ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. తర్వాత బేసెస్ అనుకున్నాం కదా ఇందాక, నైట్రోజనస్ బేసెస్ అని చెప్పి, ఈ ఏటి 2 పెయిర్గా ఉంటాయి, అలాగే సిజి 2 పెయిర్గా ఉంటాయి. ఇందాక చెప్పాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే థైమిన్ అనేటువంటిది ఉందో దాని బదులుగా ఇక్కడ యురాసిల్ ఉంటుందన్నమాట. తర్వాత డిఎన్ఏ అనేది న్యూక్లియస్ లోపల ఉంటుంది, కొద్దిగా మాత్రమే మైటోకాండ్రియాలో ఉంటుంది. మైటోకాండ్రియా మీకు ఇంతకు ముందే చెప్పాను, మనం తినేటువంటి ఆహార పదార్థాల నుంచి ఆక్సిజన్ని ఉపయోగించి శక్తిని రిలీజ్ చేయడానికి మైటోకాండ్రియా యూజ్ అవుతుందన్నమాట. అందులో కూడా కొంత డిఎన్ఏ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్ఎన్ఏ అనేటువంటిది ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ న్యూక్లియస్ నుంచి బయలుదేరి సైటోప్లాజంలోకి వచ్చేస్తుందన్నమాట. తర్వాత డిఎన్ఏ అనేది చాలా స్టేబుల్ ఆర్ఎన్ఏతో పోలిస్తే. అందుకే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేయడం చాలా కాంప్లెక్సిటీతో కూడుకొని ఉన్నటువంటి పని అన్నమాట. అర్థమైంది కదా. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిఎన్ఏ అల్ట్రావైలెట్ లైట్కి డ్యామేజ్ అయిపోతుంది. అది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సరే, మీకు ఇప్పటిదాకా నేనేం చెప్పాను, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాను. 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయని చెప్తూ ఒక్కొక్క సెల్లో ఉండేటువంటి భాగాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా న్యూక్లియస్ అలాగే మైటోకాండ్రియా, ఈ రెండిటిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. మైటోకాండ్రియాలో డిఎన్ఏ తక్కువ ఉంటుంది, న్యూక్లియస్లో చాలా ఎక్కువ ఉంటుంది. న్యూక్లియస్లో ఉండేటువంటి డిఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. అలాగే రైబోసోమ్ అనేటువంటిది ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అని కూడా మీకు చెప్పాను. అలాగే ఇక్కడ అసలు ఎమినో యాసిడ్స్, ఆర్గానిక్ మాలిక్యూల్స్, ప్రోటీన్స్, ఎందుకంటే తరచుగా మీరు ప్రోటీన్స్ గురించి వింటూ ఉంటారు. ఏ మెడికల్ ఫార్ములేషన్ చేయాలన్నా సరే ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్. ఇది రకరకాల కాంబినేషన్స్లో ఈ 20 ఎమినో యాసిడ్స్లో కొన్నిటిని తీసుకొని మీరు రకరకాల కాంబినేషన్స్లో 3 డైమెన్షనల్ వ్యూలో జోడించుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు రకరకాల ప్రోటీన్స్ తయారవుతాయి అని కూడా చెప్పాను. తర్వాత న్యూక్లియోటైడ్ అంటే ఏమిటంటే షుగర్ ఫాస్ఫేట్ గ్రూప్కి ఒక నైట్రోజనస్ బేస్ని యాడ్ చేస్తే అది న్యూక్లియోటైడ్ అవుతుంది. కాంబినేషన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీకు న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. అలాగే డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య ఉన్నటువంటి తేడాలు కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. తరువాత న్యూక్లియర్ డిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. హ్యూమన్ సెల్ తీసుకుంటే మీరు డిఎన్ఏ 2 చోట్ల ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో డిఎన్ఏ ఇక్కడ న్యూక్లియస్లో ఉంటుంది. తర్వాత మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది మైటోకాండ్రియాలో ఉంటుంది. తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మీకు ఒక విషయం చెప్పి ఇక్కడికి వస్తాను. అదేంటంటే అసలు డిఎన్ఏకి, జీన్కి, జీనోమ్కి మధ్య తేడా ఏమిటి, ఈ 3 పదాల మధ్య తేడా ఏమిటి? డిఎన్ఏ అంటే ఇలాంటి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఇటు పక్కేమో షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్, అలాగే ఒక నైట్రోజనస్ బేస్. ఇదంతా ఏమైపోయింది మీకు? ఇదంతా ఒక న్యూక్లియోటైడ్ అయింది. ఇది ఇంకొక న్యూక్లియోటైడ్ అన్నమాట. అందుకే దీన్ని డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అన్నారు. ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్. ఈ 2 న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిపితే బేస్ పెయిర్ అయిపోయింది. ఇలాంటి బేస్ పెయిర్స్ 300 కోట్లు ఉంటాయన్నమాట. 3 బిలియన్ బేస్ పెయిర్స్, 300 కోట్ల బేస్ పెయిర్స్ ప్రతి న్యూక్లియస్ లోపల ఉంటాయన్నమాట. తర్వాత 3 బిలియన్ బేస్ పెయిర్స్, అలాగే డబుల్ హెలిక్స్ గురించి కూడా మీకు చెప్పాను కదా. తర్వాత 99% బేసెస్ అందరిలోనూ దాదాపుగా ఒకటే ఉంటాయి. జీన్ అంటే ఏంటంటే ఇందులో కొంత పార్ట్, అది చిన్నది కావచ్చు,
చాలా పెద్దది కావచ్చు. మొత్తం ఇలాంటిది ఎంత ఉంటుందని చెప్పాను మీకు? ఇలాంటిది 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటుందని చెప్పాను. 3 బిలియన్ బేస్ పెయిర్స్ కూడా మీకు 46 క్రోమోజోమ్స్కి స్ప్రెడ్ అయి ఉంటుంది. 46 క్రోమోజోమ్స్. నేను న్యూక్లియస్ గురించి మాట్లాడుతున్నాను. న్యూక్లియస్ లోపల 46 క్రోమోజోమ్స్లో డిఎన్ఏ డబుల్ హెలిక్స్ రూపంలో 3 బిలియన్ బేస్ పెయిర్స్గా ఉంటుంది. కొంత లెంగ్త్ ఆఫ్ డిఎన్ఏ తీసుకుంటే దాన్ని జీన్ అంటామన్నమాట. అది జీన్ అనేటువంటిది హెరిడిటీకి యూనిట్ అనమాట. ఒక్కొక్క జీన్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. అర్థమైంది కదా? ఒక్కొక్క జీన్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. కొన్ని జీన్స్ కేవలం 1000 2000 డిఎన్ఏ పొడవు ఉండొచ్చు. కొన్ని జీన్స్ 1 మిలియన్ డిఎన్ఏ పొడవు ఉండొచ్చు. ఇంత ఉండాలని ఏం లేదు. అయితే ప్రతి సెల్లో కూడా 20,000 నుంచి 25,000 దాకా జీన్స్ ఉంటాయన్నమాట. సో జీన్ అనేది ఏంటంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. అంటే ఒక్క డిఎన్ఏ బేస్ పెయిర్ ఇన్ఫర్మేషన్ ఏమీ ట్రాన్స్మిట్ చేయలేదు, కానీ ఒక్కొక్క జీన్ అంటే అది కొంత డిఎన్ఏ పార్ట్ కదా, అది ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. తరువాత ఒక 1% మాత్రమే పర్సన్స్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. జీనోమ్ అంటే ఏంటంటే మొత్తం ఎంటైర్ డిఎన్ఏ కలిపితే జీనోమ్ అంటాం అనమాట. సో డిఎన్ఏ ఒక బేస్ పెయిర్, 2 న్యూక్లియోటైడ్స్, ఇటొక న్యూక్లియోటైడ్, రెండిటికి నైట్రోజనస్ బేసెస్ వేరుగా ఉంటాయి. అర్థమైంది కదా? సో అట్లా 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి. అందులో కొంత పార్ట్ తీసుకుంటే ఒక జీన్ ఫామ్ అయిపోతుంది. ఆ జీన్స్ కొన్ని 100 డిఎన్ఏ ఉండొచ్చు, కొన్ని 1000 డిఎన్ఏ ఉండొచ్చు అనమాట, కొన్ని లక్షల డిఎన్ఏ పొడవు ఉండొచ్చు. ఒక జీన్ అనేటువంటిది ఒక ఫంక్షనల్ యూనిట్ అనమాట. అంటే అది కొంత ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అర్థమైంది కదా? సో అందుకని 20,000 నుంచి 25,000 జీన్స్ ఉంటాయి, 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి. అంత డిఎన్ఏ అంతా కలిపితే హ్యూమన్ జీనోమ్ అంటాం. మీరు వినే ఉంటారు, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ 1990లో ప్రారంభమై 2003వ సంవత్సరంలో ముగిసింది. 2003వ సంవత్సరంలో హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దేశం కూడా ఇండిజన్ ప్రాజెక్ట్ అలాంటి 2 ప్రాజెక్ట్స్ని ఇప్పుడు స్టార్ట్ చేసింది. అంటే మన ఇండియన్స్ యొక్క జీనోమ్ని సీక్వెన్స్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏమో అది ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్స్ చేసింది. అంటే ఈ 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఎలా ఉంటాయి, ఏ సీక్వెన్స్లో ఉంటాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా తెలిసిపోయిందనమాట. సరే, ఇక్కడ మీకు న్యూక్లియర్ డిఎన్ఏ అంటే ఇది జెనెటిక్ మేకప్ అనమాట. ప్రతి మనిషికి ఉండేటువంటి బ్లూ ప్రింట్ జనరేషన్ టు జనరేషన్ పాస్ ఆన్ అయిపోతుంది. అది 20,000 నుంచి 25,000 జీన్స్ రూపంలో. ఒక జీన్ అనేది ఫంక్షనల్ యూనిట్ అనుకున్నాం కదా, 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నప్పటికీ కూడా. సో 20,000 నుంచి 25,000 జీన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్ఫర్మేషన్తో ఉంటాయి. అవి లైఫ్ యొక్క బ్లూ ప్రింట్ అన్నమాట. అర్థమైంది కదా? తర్వాత మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేటువంటిది, ఇది ఓన్లీ 37 జీన్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 37 జీన్స్. ఇక్కడేమో 20,000 నుంచి 25,000 జీన్స్ అనుకున్నాం, కేవలం 37 జీన్సే ఉంటాయి. ఇవి కూడా ఒక్క క్రోమోసోమ్లోనే ఉంటాయి. ఇవి మదర్ నుంచి వస్తాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మెటబాలిక్ యాక్టివిటీస్కి ఇవి దోహదపడతాయి అన్నమాట. అంటే ఆక్సిజన్ని ఉపయోగించి మనం తిన్నటువంటి పదార్థాన్ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసి మనకి వేరువేరు పనులు చేయడానికి అవకాశం కల్పించేటువంటిది మైటోకాండ్రియా అని చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ మీకు డిఎన్ఏ, జీనోమ్ వీటి గురించి కూడా చెప్పాను కదా. తర్వాత ఆర్ఎన్ఏ 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మెసెంజర్ ఆర్ఎన్ఏ. అంటే మీకు సెల్ గురించి చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, అందులో 20,000 నుంచి 25,000 జీన్స్ ఉంటాయి 3 బిలియన్ బేస్ పెయిర్స్ రూపంలో. సో ఒక్కొక్క జీన్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని కన్వే చేస్తుంది. ఆ కన్వే చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ తర్వాత ఆ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏ బయటకు వచ్చేస్తుంది, సైటోప్లాజంలోకి వచ్చేస్తుంది. సైటోప్లాజంలోకి వచ్చి ఆ తర్వాత రైబోజోమ్స్కి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తుంది.
రైబోసోమ్స్కి కమ్యూనికేట్ చేసిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయితే క్యారీ చేసిందో మెసెంజర్ ఆర్ఎన్ఏ, దాన్ని బట్టి అక్కడ ప్రోటీన్ తయారవుతుందన్నమాట. అర్థమైంది కదా. సో మెసెంజర్ ఆర్ఎన్ఏ పర్పస్ ఏంటంటే ఒక్కొక్క జీన్లో ఉన్నటువంటి జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవటం, బయటకు వచ్చేయటం న్యూక్లియస్ నుంచి. తర్వాత సెల్లో ఉండేటువంటి రైబోసోమ్ ఏ రకమైన ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని దానికి ఇవ్వటం అనమాట. అర్థమైంది కదా. దీన్ని ఈ ప్రాసెస్లో ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. కాపీ చేసుకొని బయటికి రావటం ఉంది చూడండి, అది ట్రాన్స్క్రిప్షన్ అంటాం. తర్వాత ప్రోటీన్ తయారు చేయడానికి అసిస్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో చూడండి, దాన్ని ఏమంటామంటే ట్రాన్స్లోకేషన్ అంటాం అనమాట. సో ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లోకేషన్. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏం లేదు, జస్ట్ అక్కడ జీన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేసుకొని న్యూక్లియస్ బయటకు వచ్చి, బయటికి రాగానే తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్లోకేషన్ అనమాట. సో ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అలాగే రైబోసోమల్ ఆర్ఎన్ఏ ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ తెచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అలా అసిస్ట్ చేస్తుంది. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏమిటంటే ఆ జీన్స్ ఏదైతే మెసేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయో ప్రోటీన్స్ తయారు చేయడానికి, దాన్ని కాపీ చేసుకురావటం అనమాట. జస్ట్ కాపీ కొట్టేసి వచ్చేయటం అనమాట. వచ్చేసి ఆ కాపీ కొట్టేసిన దాన్ని ఇక్కడ చెప్పటం, నేను ఇది కాపీ చేసుకొచ్చాను మీరు చూడండి అని చెప్పి. సో అలా కాపీ చేయడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. తర్వాత కాపీ చేసుకొచ్చిన దాన్ని ఇక్కడ ప్రోటీన్స్ తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అలాగే రైబోసోమల్ ఆర్ఎన్ఏ ఇవి కూడా అసిస్ట్ చేస్తాయన్నమాట. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం ఎంఆర్ఎన్ఏ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. ఇక ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అంటే ప్రోటీన్స్ తయారు చేసే ప్రాసెస్లో ఎంఆర్ఎన్ఏతో పాటుగా ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అలాగే రైబోసోమల్ ఆర్ఎన్ఏ ఈ రెండు కూడా అసిస్ట్ చేస్తాయన్నమాట. సరే, ఈరోజు లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. నమస్తే.